సో మన ముందుకి పిరమిడ్ ట్రస్ట్ అయిన శోభా గారు వచ్చారు. సో వారి యొక్క మెసేజెస్, అలాగే పిఎస్ఎం మూమెంట్కి ఆమె ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. వారి యొక్క మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక్కసారి నేను శోభా గురించి చెప్తాను. శోభా మేడం నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ చేస్తూ, మామూలుగా హౌస్ వైఫ్ ఉంటేనే మాకు టైం లేదంటాము, అలాంటిది ఆమె జాబ్ చేస్తూ మరి సండే ఊర్లన్నీ తిరుగుతూ ఖమ్మంలో జాబ్ చేసినప్పుడు కూడా అక్కడ అంతా డెవలప్ చేసింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఇక్కడ అంతా డెవలప్ చేస్తూ పత్రిజీ ఎప్పుడైతే బాడీ వెకేట్ చేశారో అప్పుడు తనకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ద్వారా తను ఇప్పుడు పిరమిడ్స్ అన్నీ కట్టించడానికి పూనుకొని మరి ఊరూరా పిరమిడ్స్ కోసం తను ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఒక్కసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నించోని మన కృతజ్ఞతలు తెలియచేద్దాం కరతాళ ధ్వనులతో. ఇంకా 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 అక్కడికి వినిపించాలి. ఇంకా 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 ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ స్టేజ్ అనేది చాలా విలువైనది. పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయాగం 3 మనం ఈరోజు 6వ రోజులో ఉన్నాము. అద్భుతంగా ప్రపంచమందరి ధ్యానుల సమక్షంలో పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి ప్రాంగణంలో రంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక ఉపదేశాలతో, సందేశాలతో, ప్రవచనాలతో, అనేక మంది గురువులతో మనము 6వ రోజుకు వచ్చాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ కూడా మనందరం కూడా యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా మన పాత్ర ఏంటి అనేది పోషించాలి. మన పాత్రని మనం తీసుకోవాలి, యాక్ట్ చేయాలి. ఈ భూమి మీద వచ్చామా వెళ్ళామా కాదు, ఓకేనా? స్త్రీ శక్తి ఏంటో ఆ జెంట్స్ని కొంచెం పక్కన పెడదాం కొద్దిసేపు. మనం ఒకటి, ఓకే? స్త్రీ అందరూ ప్రతి గ్రామంలో నడుం బిగించాలి, ధ్యాన శంఖారావాన్ని ఊదాలి, ప్రపంచమంతా ధ్యానమయం చేయాలి, శాకాహారం చేయాలి, అహింస జగత్తుని నిర్మించాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్. ఓకే ఫ్రెండ్స్, వచ్చామా వెళ్ళామా కాదు, ఏం చేసామన్నదే కావాలి. పిరమిడ్ మాస్టర్ అంటే ఒక సాహసి, ఒక నిర్భయుడు, భయం లేనివాడే పిరమిడ్ మాస్టర్. సత్యాన్ని వేదిక మీద ఎక్కి గళాన్ని విప్పి చాటేవాడే పిరమిడ్ మాస్టర్. సత్యమేవ జయతే, ఓకేనా? అహింస పరమో ధర్మ. ధర్మాల్లో కల్లా అహింసనే. చూడండి, పత్రిజీ 3 ఆశయాలను ఇచ్చారు మనకి, 3 లక్ష్యాలు. ధ్యాన జగత్, శకర జగత్, పిరమిడ్ జగత్. ఈ 3 లక్ష్యాలని ప్రపంచమంతా మనదే. వెస్ట్ గోదావరి నాది, హైదరాబాద్ నీది కాదు, మొత్తము నాదే. ఎవరు అడ్డొస్తారో రండి, ఛాలెంజ్ అన్నట్టుగా ఉండాలి పిరమిడ్ మాస్టర్. అర్థమైందా? నాది నాది అంటే ఇంతే ఉంటాము. లోకల్ మైండ్ యూనివర్సల్ మైండ్కి ఎదగాలి. ప్రపంచమంతా నాదే, భూగోళం అంతా నాదే అని పని చేసేవాడే పిరమిడ్ మాస్టర్. కైలాసపురి అంటే ఏంటి? అందరు కడతాలు అంటారు. ఎందుకు కడతాల్లో పిరమిడ్ అంటారు? ఎందుకు? కడతాలు కాదు, కైలాసపురి శివ నివాసం. కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ అనాలి, కైలాసపురి శక్తి స్థల్ అనాలి. కడతాల్ శక్తి స్థల్ కాదు. నేను పాంప్లెట్లో చూస్తున్నాను, వింటున్నాను, కడతాల్ అంటున్నారు. కడతాల్లో కైలాసపురి ఇది. మనకి కైలాసాన్ని అరేంజ్ చేసి వెళ్ళారు బ్రహ్మర్షి పత్రిజీ.
ఆ కైలాసంలో మనము ఎలా ఉండాలి? ఆత్మ జ్ఞానంతో, అర్ధనారీశ్వర తత్వంతో. శివ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? మిత్రత్వానికి ప్రతీక, కరుణకి ప్రతీక. సమస్త జీవజాతులతో కరుణతో ఉండడమే ఆధ్యాత్మికత అంటే. అర్థమైందా? హలో, లిజన్ టు మీ, క్లాప్స్. పిరమిడ్ మాస్టర్ అంటే పవర్ చూపించాలి. నిద్రపోయామా, కూర్చున్నామా, ముసుగేసుకున్నామా, నో కామెంట్స్. తిన్నామా, సాంబార్ బాగుందా, ఇడ్లీ బాగాలేదు, విజయభాస్కర్ రెడ్డి ఏం చేయలేదు, మమ్మల్ని పిలవలేదు కాదు. ఇది అందరి మనది. 3 లక్ష్యాలు మనవి. ప్రపంచమంతా తీసుకెళ్దాం. బీ రెడీ. ప్రపంచమంతా ధ్యానమయం చేద్దాం. వరల్డ్ యుఎన్ఓ ఏమిచ్చింది మనకి గిఫ్ట్? మెడిటేషన్ డే ఇచ్చింది. ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి, దే ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ప్రతి విద్యార్థిని ధ్యానం చెప్దాం. ప్రతి వీధికి వెళ్దాం. ప్రతి ఇంట్లో మహిళ ధ్యాన మహిళ అవ్వాలి. ఓకేనా? ప్రతి గ్రామంలో పిరమిడ్స్ కడదాం. పిరమిడ్ ఎనర్జీ, శాకాహార ఎనర్జీ భూమాతని, అహింసాయుత భూమాత సాక్షాత్కారం అయ్యేలా చేస్తుంది అని పత్రిజర్ పలుమార్లు ప్రతిదినం ఉచ్చరించారు. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే అహింసాయుత భూమాత ఆత్మ సాక్షాత్కారింప చేద్దాం. అందరం నడుం బిగిద్దాం. ప్రతి గ్రామాన్ని ధ్యాన గ్రామీణం చేద్దాం. శాకాహార గ్రామీణం చేద్దాం. పిరమిడ్ జగత్తుని చేద్దాం. పిరమిడ్ గ్రామీణం చేద్దాం. అప్పుడే భూమండలం అంతా కూడా పులకించిపోతుంది భూమాత. ఓకే ఫ్రెండ్స్? కాబట్టి ఈ 3 లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. ప్రతి ఒక్కరం కూడా దీనిలో భాగస్థులు అవుదాము. అన్ని సభలు మనవే, అన్ని ప్రోగ్రామ్స్ మనవే. మన సమయాన్ని దానికి పెడదాం. అయితే పత్రి సార్ ఏం చెప్పారు అంటే, 1,00,000 సంవత్సరాల క్రితమే గెలాక్టిక్ ఫెడరేషన్కి నాయకత్వం నేనే వహించాను. ఆ క్రమంలో భూమండలం అంతా కూడా శక్తివంతం చేయాలి అని, అహింసాయుతమైన భూమాతని సాక్షాత్కరింప చేయాలి అని అనేక నక్షత్రలోక వాసులందరితో గెలాక్టిక్ ఫెడరేషన్ సమావేశం చేసి 1,00,000 సంవత్సరాల క్రితమేనట ఆయనే నాయకత్వం వహించారు. ఈ భూమి మీదకి పిరమిడ్స్ రావాలి అనే క్రమంలో మనందరినీ భూమి మీద దింపేట యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా. కాబట్టి గిజా పిరమిడ్ యొక్క శక్తిని, అది కూడా నక్షత్రలోక వాసులే ఆత్మశక్తితో, లెవిటేషన్ అనే పవర్తో నిర్మించడం జరిగింది. అది ఏ సైన్స్కి అందనిది, ఆధ్యాత్మిక సైన్స్కి మాత్రమే అర్థమయ్యేది. ఆ క్రమంలో అక్కడ నుండి ఈ మహేశ్వర పిరమిడ్కి కానీ, బెంగళూరు వ్యాలీ పిరమిడ్కి కానీ, వశిష్ఠ గౌతమ్ పిరమిడ్, అన్ని పిరమిడ్స్ గ్రామాల్లో ఉన్న పిరమిడ్స్ అందరికీ ఆ శక్తి నుండి ప్రసారం జరుగుతుంది. ఆ శక్తి చైతన్యంలో ఈ పిరమిడ్స్ అన్నీ ఉంటాయి. ఆ యొక్క చైతన్య శక్తితో భూమండలం అంతా శక్తివంతం అవుతుంది అని చెప్పడం జరిగింది. యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? కాబట్టి అందరూ దీనిలో భాగస్వాములు అవ్వండి. ఒకసారి పీపీజీలో ఉన్న మెంబర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. ప్లీజ్ వెల్కమ్. అందరూ కూడా గ్రామంలో తిరిగి పిరమిడ్లు కట్టే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ధ్యానులందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో లేకపోయినా, సమయం లేకపోయినా మన పని మనం చేద్దాం. ఓకేనా? గ్రామంలో పిరమిడ్ కడదాం, ధ్యాన గ్రామీణం చేద్దాం, శాకాహార గ్రామీణం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడతారు. మరి పత్రిజీ పిరమిడ్ జగత్ సంస్థ ట్రస్ట్ స్థాపించిందండి. మరి ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ 77 గ్రామాల్లో 77 పిరమిడ్లకి 45 లక్షలు 45 లక్షల నుంచి 50 లక్షల వరకు ఈ పిరమిడ్లకి ఆర్థిక సహాయం చేసిందండి. మీ ఊళ్ళో పిరమిడ్ కట్టుకోండి, డబ్బులు మేము ఇస్తాం అని ఈ ట్రస్ట్ చెప్తుంది. ఇది గొప్ప విషయమే కాదా? ప్రతి గ్రామంలోనూ ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలి.
ఆ పబ్లిక్ పిరమిడ్కి పీపీజీ ఏం చేస్తుందంటే ఆర్థిక సహాయం అందిస్తుంది. 50,000 ఏ గ్రామంలో అయినా సరే, ఏ జిల్లా అయినా సరే, ఏ రాష్ట్రం అయినా సరే. మన బీహార్లో కూడా 4 పిరమిడ్లకు ఇచ్చిందండి. మరి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇది పత్రిజీ మరి ఆశయంలో గొప్ప సాధనగా మరి మన అందరం కూడా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ అండి, సూపర్. నా పేరు శివ శ్రీకాకుళం. నేను కూడా పీపీజే ట్రస్టీగా ఉన్నాను. మేడం గారు అందరూ నిర్మించారు. సో ఎక్కడైతే పిరమిడ్ కట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మేడం గారు మాకు నియమిస్తారు భగవద్గీత చెప్పడానికి, జ్ఞానాన్ని పంచడానికి. 3 కూడా చక్కగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, నేను ఉదయలక్ష్మి ఫ్రమ్ ఖమ్మం. ఈ పీపీజే ట్రస్ట్ వన్ ఆఫ్ ద పీపీజే ట్రస్టీస్. ఓకే, మరి పీపీజే ట్రస్ట్ ఇప్పటికే 77 గ్రామాల్లో 77 పిరమిడ్లను నిర్మించి అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి కృషి చేస్తూ ఉంది. ఆ విధంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ దీనిలో భాగస్వామ్యమై పత్రిజీ 3 లక్ష్యాల్లో 1 లక్ష అందరం ధ్యానం చేసి ధ్యాన జగత్తుని, శాకాహారాలు నిర్వహించి శాకాహార జగత్తుని నిర్మిస్తున్నాం. 3వ లక్ష్యమైన పిరమిడ్ జగత్తులో నిర్మాణంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ భాగస్వామి అయి మీ వంతు సహకారాన్ని అందించి మనం పిరమిడ్ జగత్తును సాధిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్, మనమంతా ఈ పిరమిడ్ జగత్తులో భాగస్వాములు అవుదామనండి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ఇది పత్రిసారుల లక్ష్యం అండి. ఒక గ్రామము, ఒక మండలం, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా కట్టవలసినటువంటి లక్షల పిరమిడ్స్ సంకల్పమే మన సంకల్పం. ఓకే మాస్టర్స్, అందరం మనం ఇందులో భాగస్వాములు అవుదాం. ఓకే, థ్యాంక్ యూ. క్లాప్స్. అందరూ పిరమిడ్లు కట్టండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ అండి. సో పిరమిడ్ పాంప్లెట్స్ ఉన్నాయి ద్వారకా నివాస్ టెంట్లో, స్టాల్లో తీసుకోండి. బుక్స్ ఉన్నాయి, బంధాలు మోక్షాలు తీసుకోండి, తలా ఒక్కటి. స్టూడెంట్ బుక్స్ ఉన్నాయి, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.